హాయ్ అండి. నా స్టైల్లో బీట్రూట్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను రండి. నేను ఇక్కడ 1/4 కిలో బీట్రూట్ తీసుకున్నాను. ఇలా తోలు తీసేసి ఈ బీట్రూట్లను గ్రేటర్తో చిన్న హోస్ ద్వారా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బీట్రూట్ని తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో నూనె పోసి ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత మన తాలింపు గింజలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు వేసి ఈ తాలింపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేయాలి. ఈ కరివేపాకు కూడా చిటపట అన్న తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఈ తాలింపుని కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి ఇంకా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడం అవసరం లేదండి, లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోయిద్ది. ఇందాక తురుముకున్న బీట్రూట్ ముక్కలను కూడా ఇందులో వేసి బాగా ఉప్పు, పసుపు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైకి మరింత టేస్ట్ రావడానికి నేను ఇక్కడ 5 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలాగా దంచుకొని మనం ఇప్పుడు ఎలాగుందో చూద్దాం రండి. బీట్రూట్ ఫ్రై అయినట్టుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ బాగా ఫ్రై అయ్యింది. ఇలాగ ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసి ఈ వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్లో వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ మూత పెట్టి 10 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. తర్వాత ఇలా మూత తీసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కారం వేసి మంటని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో బీట్రూట్ ఫ్రై రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.